ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సెప్టెంబర్ మాసం పాత బాధలు తలెత్తినివ్వం. ఏంటి పాట పాడుతున్నా అనుకుంటున్నారా? కాదండి బాబు. సఖీ పాటలోని ఈ వర్డ్స్ ఇప్పుడు టాలీవుడ్ కి అన్వయించుకోవచ్చు. ఎందుకంటే నెలకో హిట్ కష్టం అనుకుంటున్న తరుణంలో ఈ నెలలో 3 హిట్స్ కొట్టేశామండి. మరి టాలీవుడ్ కి అసలు సిసలైన టాస్క్ ముందుందా? సెప్టెంబర్ ముగింపులో మరొక బ్లాక్ బస్టర్ అందుకోబోతుందా? టాలీవుడ్ లో నెలకో హిట్ పడ్డం కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం 3 బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది. అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, కిష్కిందపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన మిరాయిని ఆదరించారు TFI ఫ్యాన్స్. కేవలం ఘాటీకి మాత్రమే చుక్కెదురైంది. భారీ బడ్జెట్ కాదు, కంటెంట్ మ్యాటర్ అని మరోసారి ప్రూవ్ చేశాయి హిట్ అయిన 3 ఫిలిం. 0 ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన లిటిల్ హార్ట్స్ ను టాలీవుడ్ మూవీ లవర్స్ బిగ్ హార్ట్స్ తో హిట్ చేసేశారు. OTTలోకి తీసుకువెళదామనుకున్నా ఈ ఫిలింపై నమ్మకంతో థియేటర్లోకి తెచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 12న అనుకుని కూడా వారం ముందే థియేటర్లోకి తెచ్చారంటే సినిమాపై వారికున్న నమ్మకం అలాంటిది. కానీ ఆ నమ్మకం వమ్ము కాలేదు. 3 కోట్లతో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ నియర్లీ 40 కోట్లను కొల్లగొట్టింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్ లోనూ దున్నేసింది. సెప్టెంబర్ 12న పోటాపోటీగా వచ్చాయి మిరాయ్ అండ్ కిష్కిందపురి. హనుమాన్ హిట్టుతో తేజ సజ్జా నెక్స్ట్ ఫిలిం మిరాయ్ పై అంచనాలు ఉన్నా కార్తిక్ ఘట్టమనేని టేకింగ్ పై అనుమానాలొచ్చాయి. దీనికి ముందు రవితేజతో తీసిన ఈగల్ భారీ డిజాస్టర్ కావడంతో ఇవే ప్రశ్నలు ఎదురైతే టీం కూడా నెక్స్ట్ ఇవి రిపీట్ కావంటూ స్పందించింది. అన్నట్టుగానే విజువల్ వండర్ గా తీసుకొచ్చాడు కార్తిక్. 60 కోట్లతో VFX తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని కొన్ని సినిమాలకు లెసన్స్ నేర్పించినట్లయింది మిరాయ్. మొత్తానికి 100 కోట్లను దాటేసి ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోంది. రాక్షసుడు తర్వాత హిట్ కొట్టని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సెప్టెంబర్ మంత్ తో పాటు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. 20 కోట్లతో తెరకెక్కించిన కిష్కిందపురి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల బాటలో నడుస్తోంది. రాక్షసుడులో నటించిన అనుపమతో కలిసి మరో హిట్ నమోదు చేశాడు బెల్లంకొండ. ఇలా ఈ ముగ్గురు యంగ్ హీరోలకు కలిసొచ్చిన సెప్టెంబర్ మంత్ ముందు అసలు సిసలైన టాస్క్ ఉంది. హరిహర వీరమలతో ఫ్లాప్ చూసిన పవన్ కళ్యాణ్ ఓజీతో వస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. 3 ఏళ్లుగా తెరకెక్కిన ఈ ఫిలిం సెప్టెంబర్ 25న రాబోతోంది. మరి సెప్టెంబర్ సెంటిమెంట్ పవర్ స్టార్ కి కూడా లక్కీ మంత్ గా మారుతుందో లేదో లెట్స్ వెయిట్.